5th మంత్లో అబార్షన్స్ డెలివరీస్ అనేటివి చాలామందికి పెయిన్లెస్ డెలివరీస్ అయిపోతూ ఉంటాయి. అంటే 5th మంత్తో వితౌట్ ఎనీ పెయిన్, జస్ట్ ఒకసారి ఇలా పెయిన్ వచ్చినట్టు అనిపించేసి వాటర్ బ్రేక్ అయిపోయి అలాగే డెలివరీ అయిపోతూ ఉంటుంది. అది ఏంటి అంటే సర్విక్స్ అనేది సడన్గా ఓపెన్ అయిపోతుంది, మన ముఖద్వారం అనేది ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ అయినప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో ఏమీ చేయలేము. సో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్రొఫైలాక్టిక్గా అరౌండ్ 18 వీక్స్కి ముందే మనకి ఎర్లీ టిఫా అనేది చేసుకొని సర్వైకల్ స్టిచ్ అనేది ప్లాన్ చేసుకుంటాము. సో సర్వైకల్ స్టిచ్తో మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. బేసిక్గా నార్మల్ ప్రొసీజర్స్కి జరిగేలాగానే కొంచెం రిస్క్స్ ఉంటాయి, కానీ మీకు స్టిచ్ చేసుకుంటే ప్రీవియస్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొసీజర్, ఇట్స్ అ సేఫ్ ప్రొసీజర్ ఆల్సో. సో సర్క్లాజ్ చేసుకుంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమా, ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్క్లాజ్ అవసరమా అంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ప్రొఫైలాక్టిక్గా ముందు సర్క్లాజ్ వేస్తున్నాము, బట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేటిది అవసరం లేదు. యూ కెన్ రెస్ట్ ఫర్ సమ్ డేస్, బట్ దట్ టు నాట్ కంప్లీట్ బెడ్ రెస్ట్. మీరు స్ట్రీనియస్ యాక్టివిటీస్ అనేటివి చేయకుండా మొక్కకూడదు, ఆర్ అలా అని చెప్పేసి సడన్గా స్క్వాటింగ్ పొజిషన్ నుండి లేవకూడదు. షుడ్ నాట్ స్క్వాట్, ఆర్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హార్డ్ స్టూల్స్ ఒకసారి మీ డాక్టర్తో మాట్లాడి దాని పరంగా ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో చూసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత కూడా మీకు పెయిన్ అలా ఏమైనా వస్తే ఒకసారి కలవచ్చు. దాని తర్వాత జనరల్గా బ్లీడింగ్ అనేటిది అయితే ఏం ఉండదు. ఇఫ్ యువర్ గైనకాలజిస్ట్ ఇస్ అడ్వైజింగ్ you to go for a cerclage, మీరు జస్ట్ ఫర్దర్గా ఏం రిస్క్స్ ఏం ప్రొసీజర్ ఉంటుందో కనుక్కొని you can definitely go for a cerclage.